సాగర్ నీళ్ళు వచ్చినాయి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఈ గ్రామానికి మౌలిక వసతులు కల్పించాలి అని చెప్పి ఆనాడు పెద్దలు రాజకీయ నాయకుల యొక్క సలహా సహకారాలతోటి ఈ మండలానికి నాకు అనుబంధం కుదిరింది. ఎందుకంటే ఆ గ్రామాలు మంచిగా ఉండాలి, ఆ గ్రామాల్లో పనులు చేయించుకోండి, రైతులకు కావాల్సిన అవసరాలు తీర్చండి, మండలం మోడల్గా ఉండొచ్చు. ఎందుకంటే ఇంత మంచి వ్యవసాయ మండలం ఇక్కడ దొరకదు మీకు. కాబట్టి ఇంత మంచి రైతులు ఉన్న దగ్గర మనం పనులు చేసి వాళ్ళని మెప్పించుకోవాలి, వాళ్ళకి కనీస అవసరాలు తీర్చాలని పెద్ద ఎత్తున నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా వాళ్ళు అడిగిన పనులన్నీ చేసే అవకాశం వచ్చేది. కాబట్టి దయచేసి నాకు పెద్దలు చెప్పినట్టుగా ఇది రైతు ప్రభుత్వం, రేవంత్ గారి ప్రభుత్వం, ఆయనకి ప్రాధాన్యత రైతు అని చెప్పి నన్ను ఏరుకోరి అందుట్లో పెట్టుకున్నారు. నాకు కూడా ఇష్టమైన సబ్జెక్టు నా సబ్జెక్టు కాబట్టి, నా వృత్తి కూడా వ్యవసాయమే కాబట్టి సరే అన్ని శాఖలు చేశా, గొప్ప గొప్ప అవన్నీ కూడా ఇప్పుడు నాకు పెద్ద పని లేదు. ఎందుకంటే సాగర్ మీద లిఫ్ట్లన్నీ పెట్టించాను, చివరి భూములకు నీళ్లు తీసుకొచ్చాను, చెక్ డ్యాములు కట్టించాము, ఆఖరికి నా జీవిత కోరికైనటువంటి గోదావరి జలాలు కూడా రేపు మీ పొలాలకు వచ్చేదానికి ఆ శ్రీరామచంద్రుడు నాకు ఈ అవకాశం కల్పించారు. ఏ పార్టీ నన్ను పిలిచినా కూడా నేను ముందు అడిగింది నాకు సీతారామ, నా పదవి అడగలేదు, నీ సీట్ అడగలేదు. మీ పార్టీకి రావాలంటే గోదావరి జలాలు వచ్చి నాగార్జున సాగర్ కాలువలో పడాలని అడిగాను. అవి రావాలంటే కష్టం, మనం మెరక మీద ఉన్నాం, గోదావరి పల్లంలో ఉంది. కాబట్టి ఇన్ని వందల అడుగులు ఎత్తి మీ పొలాలకు నీళ్లు తేవాలంటే, ఎప్పుడైనా కృష్ణా జలాలు రాకపోతే, సాగర్ నిండకపోతే నా జిల్లా పచ్చగుండాలి, మొన్నటి మాదిరిగా ఎడారిగా ఉండకూడదు, ఎండిపోకూడదు. దీనికి మార్గం ఏంటి అంటే గోదావరి తప్ప వేరే మార్గం లేదు. అందుకని దాన్ని పట్టుబట్టి సాధించుకున్నాం. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా భద్రాద్రి రాముని సన్నిధిలో దీన్ని పూర్తి చేస్తానని చెప్పి మాటిచ్చారు. పనులు జరుగుతున్నాయి. పెద్దలు చాలామంది అడిగారు, ఒకడు మాకు ఎటాముట్ వస్తే నీళ్లు వదులుతారండి వచ్చే సంవత్సరం అని. తప్పకుండా రేపు తొలకరలో ఒకవేళ ఈ కాలువ రాకపోయినా ఆ కాలువతోటి మీకు నీళ్లు ఇస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. అంటే భవిష్యత్తులో ఖమ్మం జిల్లా మీ యొక్క గంగదేవపాడు వాగు ద్వారానా, తమ్మిలేరా, కట్టలేరా, పాలేరా, ఏలేరా, ఏ నది రాకపోయినా, కృష్ణా నది కూడా రాకపోతే గోదావరి జలాలతోటి 10 నియోజకవర్గాలు పంటలు పండించేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ఇప్పటికే సుమారు 7-8 వేల కోట్లు ఖర్చు పెట్టాం, ఇంకొక 7-8 వేల కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ ప్రాజెక్టు పూర్తయితే మనం ఈ రకంగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉండదు అని చెప్పి ఆ దాని మీదనే ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గం, వైరా, ఈ రెండు కూడా రేపు వచ్చే సంవత్సరానికే గోదావరి జలాలు వస్తాయి. తప్పకుండా ఆ ప్రయత్నం మీద ఉన్న మీ సహకారం కావాలి. అయితే మీ పథకాలను కూడా ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి, ఆయనకి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు లేకపోయినా, గత 10 సంవత్సరాల్లో కొద్దిగా విధ్వంస పాలన జరిగినా, అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయినా, కేవలం ఆర్థిక పరమైనటువంటి సమస్యని మనం పక్కన పెట్టి రైతులకు ఎంతో కొంత చేయాలి, కాబట్టి మనకి శక్తి మేరకు మనం చేద్దామని చెప్పి మొట్టమొదటి సంవత్సరంలోనే, మొదటి పంట కాలంలోనే మన వైరా దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులను పిలిచి 21,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలో జమ చేశాం. ఎక్కడైనా మీ సహకార సంఘాల నుంచి మాకు పేర్లు రాకపోతేనో, లేకపోతే మీ పేర్లు ఆ లిస్టులో లేకపోతే పొరపాటు అయినాయి. మొన్ననే కొత్తగా ఆదిత్య వచ్చారు సిఈఓగా. నేను నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసి అటువంటి రైతులు ఎవరన్నా ఉంటే